రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము. ఈ నూతన సంవత్సరము మొదటి ఆదివారపు ఆరాధనలో మనం వచ్చి ఉన్నాం కనుక సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం కాడి నుంచి 29వ వచనం వరకు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదవడమ్మా. దావీదు మహానయమునకును వచ్చినప్పుడు అమోనీయులు రబా పట్టణపు వాడైన నాహాషు కుమారుడకు షోబియాను లొదెబారు ఊరివాడకు అబీయేలు కుమారుడైన యాకీరును రోగేలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిలాయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని తప్పిగొని ఉందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు యవ్వలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదునకు అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చేది. చాలండి. చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయం మనం ఆగి ఆలోచిస్తే ఇక్కడ దావీదు గారి యొక్క దీనస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాట నేను ప్రస్తావించాను అని అంటే, దావీదు గారి జీవితంలో ఒక కన్నీరు పుట్టించే ఒక సంఘటన ఏంటి అంటే, కన్న కొడుకే అబ్షాలోము తండ్రిని రాజ్యము కొరకు తరిమివేశాడు. అక్కడున్న మంత్రులతో అక్కడున్న సైన్యాధిపతులతో ముక్కుముడై తండ్రి మీదకి తిరుగుబాటు చేసేటప్పటికి తండ్రి అయిన దావీదు అక్కడి నుంచి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. కుమారుడి మీదకి యుద్ధం చేయలేడు. అలా అని చెప్పి తాను పోరాడలేడు అని కాదు, కానీ పోరాడితే కొడుకు మీదే పోరాడాలి, చంపితే కొడుకునే చంపాలి. కాబట్టి తనకున్న అవకాశాన్ని బట్టి తాను బయటికి వచ్చేసాడు. దావీదు గారితో పాటు ఇంకొంతమంది జనులు, కొంతమంది 300 400 600 చెప్తూ ఉంటారు. సంఖ్య మనకు అక్కర్లేదు. ఇక్కడ దావీదు గారు ఆ తరిమి వేయబడుతున్న సమయంలోనంట దావీదు గారు ఒక చోటుని ఎన్నుకున్నాడు. నేను అంటాను ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. దావీదు గారు ఎన్నుకున్న ఆ చోటు పేరేంటంటే మహనీయము అంటున్నాడు. మహనీయాన్ని మీరు ఎందుకంటే అంత ప్రత్యేకమైన స్థలంగా చెప్పారు పాస్టర్ గారు అంటే, అసలు మహనీయము అంటే అర్థం ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చదివితే ఈ మహనీయము అనే పదము యాకోబు గారి జీవితంలో మనం చూస్తాం. తండ్రి అయిన మామగారైన లాబాను దగ్గర నుంచి చివరిసారిగా మరి టాటా బాబాయ్ చెప్పి తన ఇంటికి తాను వెళ్తుండగా, బేతేలుకి వెళ్తుండగా ఏమండి అన్నల గురించిన సమాచారం అనేది విన్నట్లుగా మనం చూస్తాం. అది ఎక్కడయ్యా అంటే మహనీయము. చదవమ్మా. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టెను. మహనీయము అనగా ఏమండి దేవుని సేన. దానికి 1వ రాశి కింద 2 సేనలు అనే మాట కూడా మనం చూస్తాం.
దేవుని సేన అని ఒకసారి, రెండు సేనలోని రెండోసారి ఎందుకు రాశారండి అంటే ఏం లేదండి, ఒకటి దేవుని కాపుదల అని చెప్పవచ్చు. ఇంకా లోతుగా చెప్పాలని, దేవుని కాపుదల ఎలా ఉంటుందంటే ముందు కొంత వెనక కొంత, మధ్యలో మనం. అంటే చూడండి ఎంత భద్రత. ఈరోజు చాలాసార్లు జైల్స్ లేదంటే ఏమైనా వస్తువుని దాయాల్సి వచ్చినప్పుడు, సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమంటారు, గట్టి భద్రత, రెండంతల భద్రత, 3 కంచెల భద్రత అంటూ ఉంటారు కదా. మహనీయము అంటే దేవుని సైనికులు, దేవుని సేన ఉండే స్థలం ప్రార్థన మందిరం. కాబట్టి ఆలోచన చేయండి, దావీదు గారు ఎంచుకున్న స్థలం మహనీయము అనగా 2 సేనలు అనగా దేవుని కొరకు ప్రార్థించేవారు, కన్నీరు కార్చేవారు. చాలామంది దేవుని సొంత ప్రార్థిస్తారు, చాలామంది దేవుని సొంత కన్నీరు కారుస్తారు. అందరూ ఒకటి కాదు. ప్రార్థించడం వేరు, కన్నీటి ప్రార్థన వేరు. ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. చాలా తేడా ఉంది వీటిలో. చాలామంది ప్రార్థిస్తారు, ఒక సేన అది. కానీ అంతకంటే బలమైనది ఏంటో తెలుసా, కన్నీరు కాల్చే మరొక సేన ఉంటుంది. ఈ సేనకు తిరుగులేదు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దావీదు గారు ఎన్నుకున్న ప్లేసు మహనీయము, దేవుని మందిరము, దేవుని యొక్క సహవాసము. ఈ సహవాసానికి వచ్చిన దావీదు గారు, దావీదు వెనకాల ఉన్న సైనికులు, ఆ యొక్క అక్కడున్న వారికంట 3 ప్రజలు లేదా 3 వ్యక్తులు, ఒక ఊరు కాదు, అందుకని ఊరు పేరుతో సహా రాశాడు. ఈ 3 వ్యక్తులు కావలసిన ఆహారం, మీరు 28వ వచనంలో మొదలెడితే, వారు అలిసి ఉంటారేమోనని చెప్పి అరణ్యంలో వాళ్ళకి ఏం తెచ్చారంట, ఏమండి, పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యావల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రె, జున్న ముద్దలు తెచ్చారు. దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిన ఒక అనుభవం ఏంటో తెలుసా, దావీదు గారు అడిగితే తెచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అందుకే నేను ఒక పేరు పెట్టా దీనికి, ఇలాంటి వారు సంఘంలో ఉండాలని. ఎలాంటి వాళ్ళు అండి? ఎలాంటి వాళ్ళు చూద్దాం, అసలు ఎలాంటి వాళ్ళు వీళ్ళు. దావీదు గారి కష్ట సమయంలో, ఆపద సమయంలో తిరిగి ఇస్తాడా ఇవ్వడా ఇవన్నీ ఆలోచించరా. సంఘాల్లో ఇలాంటి వారు లేవాలి అని నేను పేరు పెట్టాను నేను. అందుకని మహనీయములో పొందిన దావీదు సహాయం, లేదా మహనీయములో దావీదుకు సహాయం చేసిన 3 పేరు ఏదైనా పెట్టచ్చు. అసలు వారు ఎలాంటి సహాయం చేశారు, ఏంటి అసలు దేవుడు మనకి ఏమి నేర్పాలనుకుంటున్నాడు, ఒక 3 ముక్కలు చెప్పి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దేవుని మందిరం నుంచి మనం వెళ్ళిపోతాం. ఏమిటి దావీదుకు గారికి సహాయం చేసిన వారు మొదట ఆయన పేరు చూడండి, 27వ వచనంలో ఉంటుంది. దావీదు మహనీయమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీను. చాలండి. మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటి అంటే నాహాషు కుమారుడైన షోబీయును అన్నాడు. సంఘంలో ఇలాంటి వారు ఉండాలి అని మీరు ఎందుకు అన్నారంటే పాస్టర్ గారు అంటే, ఈ నాహాషు కుమారుడైన వారి గురించి ఒకసారి మనం ఇదే సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామండి. ఈ వ్యక్తిని ఇక్కడ ఒకసారి దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పిమ్మట ఆమోను రాజు మృతునందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు ఆనోను తండ్రి అయిన ఎవరంటండి, గుర్తుపెట్టుకోండి, నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనకు ప్రత్యుపకారము చేయననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము. చాలండి.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం, దావీదు గారి జీవితంలో ఇలా మీకు చెప్తే అర్థమైంది. ఈ నాహోషు అనే ఆయన ఉన్నాడు చూడండి. ఈ నాహోషు అన్నటువంటి ఆయన దావీదు గారికి సహాయం చేశాడు. ఎక్కడ చేశాడు అన్న దాని గురించి రాయబడలా, చరిత్రలో రాయబడలా. బైబిల్లో నిఘంటువులు ఏమని రాయబడిందంటే దావీదు గారు నాహోషు దావీదు గారికి సహాయం చేసుకున్నారు అని రాయబడింది. ఎప్పుడు ఎక్కడ ఎలాగ రాయబడలా. ఒక మాట అర్థమైపోతుంది మీకు. బాగా అర్థమైనట్టు చెప్పాలంటే మొన్న ఆదివారం పూట నాకు వండుకోవడానికి కూర లేనప్పుడు చేపల కూర పంపించాడు. ఈరోజు నేను విన్నాను ఆయనకి కూర లేదని. ఎలాగో నేను చికెన్ కూర తెచ్చుకున్నాను కాబట్టి ఈ వారం నేను పంపించాను. ఇక్కడ మీకు చిన్న విషయం అర్థం కావాలి. అతడు నాకు సహాయం చేశాడు, నేను అతనికి సహాయం చేశాను. సంఘాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయాన్ని ఇచ్చి పుచ్చుకునే వారంగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. సహాయాన్ని చెయ్యాలి, సహాయాన్ని పొందాలి. నేను చేసేవాడిని పొందేవాడిని కాదని అనకూడదు. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయి మనం చెప్పలేం. ఇచ్చినప్పుడు తీసుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు గారికి ఇప్పుడు ఏమొచ్చింది అంటే కష్టకాలం వచ్చింది. ఈ నాహోషు లేడు ఇప్పుడు. ఆయన కొడుకున్నాడంట. ఎవరు ఆయన పేరు నాకు చదువుకున్నాం? షోబీయును. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఎప్పుడు దావీదు తాతయ్య మా నాన్నకి సహాయం చేసేవాడు. మా నాన్న దావీదు తాతకి ఇలా అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే తాతకి సహాయం చేశాడు. ఇప్పుడు మళ్ళీ విన్నాను తాతగారికి ఏదో సహాయం అవసరం వచ్చిందంట. ఇదిగో వాళ్ళ అబ్బాయి తరిమేశాడంట. ఇప్పుడు దావీదు గారు అరణ్యంలో ఉన్నారంట. మా నాన్నగారు మాకు చేసిన సహాయం, మా నాన్నగారికి తాతయ్య చేసిన సహాయం మర్చిపోవాలేంటి? నేను కూడా సహాయాన్ని కొనసాగిస్తాను. స్తోత్రం చెప్పండి. ఈ మనసు మనకుందా? కొంతమంది జీవితాల్లో తల్లిదండ్రులు చేసిందే ఇలా బిడ్డలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. మరి మన బిడ్డలు కొనసాగించట్లేదు అర్థం అంటే ఏంటంటే తల్లులుగా మనం ఏమీ నేర్పట్ల. నేను ఇలా చెప్తాను, మీరు తప్పుగా అనుకున్నా. మనం ఎవరికైనా సహాయం చేస్తే మన కొడుకు మన కూతురు దాన్ని చూసి ఓహో ఇలా సహాయం చేయాలనుకుంటా అని ఏం చేస్తారు చెప్పండి? నువ్వు లేకపోయినా సహాయం చేసి ఓహో మా నాన్నగారు నేర్పారు, మా నాన్నగారి దగ్గర చూశాను, సహాయం చెయ్యాలి. కాబట్టి కొంతమందికి తల్లిదండ్రులు చెప్పక్కర్లా. ఇది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు చేయడం చూసి మనం కూడా చేయాలబ్బాయి అని ఆలోచన వస్తుంది. కొంతమందికి రాదు అంటే అర్థం ఏంటి? అది వీళ్ళెప్పుడు ఎవరికి పిల్లికి కూడా బెచ్చ పెట్టడం. కాబట్టి పిల్లోడు అంతకంటే దారుణం అనమాట. మా నాన్నలు పెట్టలేదు, నేను పెట్టను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మేము ఒక మాట నేర్పాను. దావీదు గారి జీవితంలో మహనీయంలో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? మొదటోడు అంటున్నాడు మా నాన్నకి సహాయం చేశాడు దావీదు తాతయ్య. మా నాన్న కూడా దావీదు తాతయ్యకి సహాయం చేస్తూ ఉండేవారు. మా నాన్నగారితో ఆగిపోకూడదు, ఇది నాతో కూడా సాగిపోవాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు బలహీనుడైనప్పుడు, దావీదు ఎవరి మహనీయుడికి వచ్చినప్పుడు తెలుసుకొని ఇదిగో ఈ సామాగ్రి లిస్టు అందరితో పాటు తాను కూడా ఏం తెచ్చాడో తెలియదు కానీ తాను కొంతవరకు దావీదుకు ఉపయోగపడేటట్లుగా తను ఉపకారం అనేది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడింది. మీరు దాన్ని గుర్తు చేసుకోండి. అబ్రహాముల గురించి దేవుడు పౌలు గారి చేత మాట్లాడించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే ఎవరికి చేశారంటే నువ్వు అనుకుంటున్నావా నీ ఆతిథ్యం చేయడం అంటే ఏంటో అని తెలియకుండానే దేవునికే ఎందుకు మాట పలికాడు పౌలు గారు అంటే ఆదికాండం 18వ అధ్యాయానికి వచ్చేయండి. అబ్రహాము గారి జీవితంలో ఒక విషాదం
తనకు అప్పటికి 99 సంవత్సరాలు వచ్చేసినాయి. తన భార్యకి 89. 10 సంవత్సరాలే వాళ్ళ భార్య భర్త జీవితంలో తేడా. ఈ టైంలో అబ్రహాము గారికి ఒక మనోవ్యాధులు ఏంటంటే, నాకు 99 వచ్చేసినాయి, పిల్లలు లేరు. నా భార్యకి 89 వచ్చేసినాయి, పిల్లలు లేరు. ఏం చేయాలి? ఎవరిని నా తర్వాత నాయకుడు, ఎవరు నా తర్వాత ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేసేవాడు, ఎవరు నా తర్వాత ఇంత గొప్పవాడు, ఎవరి పొజిషన్? 15వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నీ చిత్తమైతే నా పెద్ద దాసుడు ఎలియాజరునివ్వనా అని. కాదు అన్నాడు దేవుడు. 16-17 వచనాలకు వచ్చేటప్పటికేమో, అయ్యా నీ చిత్తమైతే మరి నాకు దాసికి పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు అంటే దేవుడు కాదు అన్నాడు. ఇప్పుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే, తన భార్య గర్భఫలంలో నుంచి రాబోతున్న కుమారుడు గురించి చూస్తూ చాలా మనోవేదంతో ఉన్నప్పుడంట దేవుడే దిగి వచ్చి, చెప్పండి ఎవరంటండి, ఒకడు ముగ్గురిగా మారి అబ్రహాము దగ్గరికి రాగానేనంట, అబ్రహాం అంట వెంటనే సాష్టాంగపడి, తండ్రి దాటిపోమాక, నేను నీకు ఆహారం పెడతాను, తిని వెళ్ళు, ఇందుకే కదా నువ్వు వచ్చితివి అని చెప్పి గబగబా. అక్కడ రాయబడిన మాట చాలా విచిత్రం అండి. అబ్రహాం అంట పరుగులు తీసుకుని పిండిని పనివాడికి ఇచ్చి పిండిని చేయమను, లేదా తన భార్యకి ఇచ్చి పిండిని చేయమను, ఏమంటే ఆ దూడశాలకి వెళ్ళి దూడను తీసుకొచ్చి దాసుడికి ఇచ్చి త్వరగా వండమను, సిద్ధపాటు చేయమని చెప్పి ఆ 2 కానిచ్చుకొని గబగబా దేవునికి పెట్టి దేవుణ్ణి ఏం చేశారంటే తృప్తిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ప్రతిఫలంగా శారా గర్భవతి అయి నవ్వు అనే కుమారుడైన ఇస్సాకును కన్నినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆతిథ్యం ఇవ్వడంలో చాలా గొప్పతనం ఉంది, సహాయము చేయడంలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈ మహనీయులకు వచ్చిన ఈ బిడ్డలు చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ఈ వ్యక్తి యొక్క చరిత్ర మనం గమనిస్తే, దావీదు గారికి తండ్రి గారికి దావీదు సహాయపడిన అనుభవం ఒకరికి ఒకరు సహాయపడాలి అనే విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. ఇంకా ఎంతగా నేను లోతుకి వెళ్ళను, సమయం చాలా ఉపయోగమైంది. కాబట్టి మొదటి అనుభవం సంఘాల్లో ఎవరంటి వారు ఉండాలి అంటే, ఒకరికి ఒకరు ఉపయోగపడేవారుగా మనం ఉండాలి. ఎవరికి ఉపయోగం లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. కనీసం నిన్ను బట్టి ఒకటికైనా అక్కడ రా ప్రార్థన చేసుకున్నా పదవే, అది పని పని, ఈరోజు నీకు రేపు నాకు సహాయం అంతే. ప్రార్థనా సహాయం, ఏమండి, ధన సహాయము, ఆహార సహాయము, ఆర్థిక సహాయము, నివాస సహాయము, చాలా సహాయాలు ఉన్నాయి. కాబట్టి సహాయపడండి ఒకరికి ఒకరు. ఇది మొదటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇక రెండో వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 20. రెండో ఆయన పేరు ఏంటంటే మాకీరా యాకీరా? మాకీరు. ఎవరి మాకీరు? 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా సౌలు కుటుంబములో ఎవడైనొక్కడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు అప్పుడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము అతడు లోదేబారులో అమీయేలు కుమారుడు ఎక్కడండి అండర్లైన్ చేసుకోండి, మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అదేను. వినండి, ఈ మాకీరు అన్నట్టు ఆయన లోదేబారు అనే ప్రాంతంలో ఉన్నాడు. లోదేబారు అనగా ఎండిపోవట. ఇంతకీ జరిగిన చరిత్ర ఏంటి? ఎందుకు ఈ మాకీరు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అంటే, మనందరికీ తెలుసు సౌలు మొదటి రాజు, అతని కుమారుడు యోనాతాను. యోనాతాను యొక్క సంతతిని చంపాలని హల్లెలూయా, యోనాతాను యొక్క సంతతిని చంపాలి అని చెప్పి
ప్రయత్నిస్తున్న వారి యొక్క దాది అనగా యోనాతాను యొక్క కుమారులను పెంచిన దాది అందరినీ విడిచిపెట్టి ఒకరిని దాచిపెడుతుంది. ఆమె దాచే క్రమంలో ఆ పిల్లోడిని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు పడిపోతే వాడు కాలు బెరికి కుంటువాడైపోతాడు. వాడిని తీసుకొచ్చి యాకీలుకి అప్పగిస్తే, వినాలి చాలా జాగ్రత్తగా, యాకీలు ఆ కుంటివాడైన పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఇక్కడ ప్రభువు నాతో నేర్పిన రెండో అనుభవం ఏంటి? మొదటి అనుభవం ఏంటండి? ఒకరికి ఒకరు సహాయపడాలి సంఘంలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో వ్యక్తి అయిన యాకీలు మన ముందు పెట్టి ఈయన ద్వారా ఏమి నేర్చుకోమంటున్నాడు అంటే, ఒకరి దగ్గర నువ్వు సహాయం పొందేదాకా చూడమాక, నువ్వు ఎంతవరకు సహాయం చేయగలవో అంతవరకు సహాయం చేయి అంటున్నాడు. ఏంటంట, ఈరోజు చాలామంది ఆడు పిలిస్తే నేను పిలుస్తా, వాడు వస్తే నేను వస్తా, వాడిస్తే నేను ఇస్తా అనే చూస్తారే తప్ప, ఎవడో ఇచ్చేదేంటి, ఎవడో చేసేదేంటి, నాకున్న దాంట్లో ఇస్తా, నాకున్న దాంట్లో చేస్తా అనే మనస్తత్వాలు చాలా తక్కువ. యాకీలుకి ఏమండి ఈ యోనాతాను ఏమి ఇవ్వాల? కారణం ఏంటంటే, యోనాతాను సౌలు చనిపోయిన సంగతి మనం మొదటి సమయాలు కదా 31వ అధ్యాయంలో చూస్తాం. మరి కాపాడవలసిన బాధ్యత ఏంటి? పెంచాల్సిన బాధ్యత ఏంటి? దేవుడు నాకు ఇచ్చాడు అబ్బాయి, నాకు ఆ మనసు ఇచ్చాడు, నాకు ఆ డబ్బు ఇచ్చాడు, నాకు ఆ స్థితి ఇచ్చాడు, కాబట్టి ఏదో వస్తుందని నేను చూడను, నేను చేయగలిగినంత నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వస్తుంది అనే ఆలోచన కాక మనం దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం, దేవుని పరిచర్య కొరకు మనం ఏం చేయగలమా? ఈ నూతన సంవత్సరంలో నేనేం చేయగలనా, మేమేమి చేయగలమా, మన బట్టి మనం చూసుకుందాం. ఒకసారి ఏమో అందరితో కలిసి చేయాలి, కొన్నిసార్లు ఏమో నీ వ్యక్తిగతంగా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. యాకీలు దావీదు నుంచి ఏ ప్రతిఫలం పొందలేదు, సౌలు దగ్గర నుంచి ఏ ప్రతిఫలం పొందలేదు, తనేమి గొప్పవాడని రాయబడలేదు. తనకున్న స్థితిని బట్టి నేను ఇతరులకు సహాయపడగలను అనుకున్నాడు. యోనాతాను కుమారుడైన కుంటివాడు ఎఫీబోషెతు గురించి బైబిల్ చెబుతూ అంటుంది, దావీదు గారంట ఏమంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటే ఈ యాకీలు అనేటువంటి ఆయన మాకీరు అనేటువంటి ఆయన ఒకప్పుడు యోనాతాన్ని పెంచాను, మళ్ళీ దావీదు గారు తీసుకెళ్లారు, బాగా చూసుకున్నాడంట. ఇప్పుడు దావీదు గారికి కష్టం వచ్చింది, నేను ఆయన కూడా చూసుకోవాలి. నాకున్న స్థితిని బట్టి, నాకున్న ఆర్థికను బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి ఆయన చూసుకుంటా. ఏమైంది? అర్థమవుతుందా? మొదట ఏమి నేర్చుకున్నా మనం సంఘంలో ఎవరు ఉండాలంట? ఒకరికి ఒకరు సహాయపడాలి. వాడు చేశాడు కాబట్టి మనం చేయాలంతే. రుణం ఉంచుకోకూడదు అంటారు కదా మన భాషలో. రెండోది ఏంటంటే, వాడు చేయకపోయినా పర్లా, నువ్వు మట్టిగా చేయడం ఆపద్దు. చూడండి మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనము. మనము మేలు చేయుట యందు విసుగక యందుము, మనము అలయక మేలు చేసినవేమి తగిన కాలమందు పంటపోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. ఏమన్నాడు ఇక్కడ? వీళ్ళు విచిత్రంగా అన్నాడు కదా, మేలు చేయడం అసలు మర్చిపోవద్దు. ఎవడు చేశాడో చేయలేదు మనకు అనవసరం, నువ్వు చెయ్యి. దేవుడే నీకు అవకాశం వస్తే దేవుడు చేస్తాడు. నువ్వు మేలు చేసినోడు ఇస్తాడని చెప్పట్లా, దేవుడే చేస్తాడు. అందుకని మరి విశేషంగా నువ్వు ఇంకా దేవుడికి ఎక్కువ చెయ్యి. ఒకటేమి నేర్పుతున్నాడు మొదటి వ్యక్తి, ఆ యొక్క మహనీయులు, బాబు ఆయన సహాయం చేస్తాడు, ఇప్పుడు నువ్వు సహాయం చేయాలి. సహాయాన్ని ఇచ్చిపుచ్చుకోండి, ఒకరికి ఒకరు సహాయపడండి. రెండో వాడు ఎవడంట, అవతల పక్కన చేశాడో చేయలేదో పక్కన పెట్టు, నువ్వు చేయగలవా? చేయగలవు అయితే చెయ్యి. మరి అవతల వాడు చేయకపోయినా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు, చేయకపోతాడు. నువ్వు చేయగలిగిన సామర్థ్యంలో మనం ఉన్నాం కనుక ఇతరులకు మనం ఏం చేయాలంట? సహాయం కానీ మేలు కానీ చెయ్యాలంట. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. మూడో ఆయన పేరు ఎవరంట? బర్జిలాయి.
ఈ బర్జిల్లాయిని గురించి 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 19వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. మరియు గిలాదీయుడకు బర్జిల్లాయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. వినండి, ఈ గురించి చెప్తున్నాడు. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడు. ఇంకేంటి? అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక. చాలండి. ఈయనేంటంట, ఈయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈయనలో 2 విషయాలు చెప్తున్నాడు. ఇతనికి 80 సంవత్సరాలు వచ్చినాయి అంట. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 80 సంవత్సరాలు ఒకరు పెడితే తినాలి. కానీ ఈయనకున్న 80 సంవత్సరాలు బట్టి ఏమండి ఇతరులకి చెయ్యాలి అనే ఆలోచన ఒకటైతే, ఇతను చేయడానికి కలిగిన 2వ కారణం ఏంటో తెలుసా? గోల్డ్ అంత డబ్బు ఉందంట. అబ్బాయి నువ్వు ఎందుకు చేస్తున్నావురా అంటే, నా దగ్గర ఉంది కాబట్టి, నేను పెట్టే స్థాయిలో ఉన్నాను కాబట్టి, ఇచ్చే స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను చేస్తున్నాను. ప్రియమైన దేవుని పెట్టినారా, కొన్ని పర్యాయంలో దేవుడు మనకి ఇచ్చే స్థాయి ఇచ్చాడు. దేవుడు మనను ఏమిటి గుప్పులు విప్పగలిగే స్థాయి ఇచ్చాడు, ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. ఇక్కడ కులాన్ని రాయిలా, మతాన్ని రాయిలా. నువ్వు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నువ్వు చెయ్యి. 2వది, నేను ఇతని గురించి ఒక అంశం రాసుకున్నాను. దేవుడి చిత్తం మీద రాను దినాల్లో వృద్ధుడైన బర్జిల్లాయి గురించి చెప్దాం ఒకసారి. ఈ 80 సంవత్సరాల వయసులో లెగుతాడండి ఎవరైనా? ఎవరు ఉన్నారా 80 సంవత్సరాలు వృద్ధులు? ఇక్కడ మా అమ్మ ఉన్నట్టుంది, మొన్న మా అమ్మగారు. ఏమండి, ఈరోజు మనవాళ్ళు పెడితే తినే స్థాయి నుంచి దైవజనులను ప్రేమించి, క్రిస్మసే కాదు, న్యూ ఇయరే కాదు, ఏమండి దేవుడు తనకిచ్చిన దాంట్లో, నేను అన్నాను ఇదేంటి మామ క్రిస్మస్కి మేము పెట్టాలి, న్యూ ఇయర్కి మేము పెట్టాలంటే, ఏమండి మా చంద్రబాబు నాయుడు మాకు డబ్బులు ఇస్తున్నాడయ్యా, ఏదో నీకు కొంచెం పెడతాను అంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈయనే కాదు, జగన్ గారు వచ్చినప్పుడు పెట్టింది, ఏమండి ఇప్పుడు పెట్టింది. అంతెందుకు మా మామగారు మార్పులో దుర్గమ్మ, ఆవిడ పేరు ఇస్తే రానమ్మ, మా మామగారికి కూడా వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఎందుకంటే మన ముందు చూడండి బల్ల, ఒకప్పుడు చెక్క బల్ల ఉండేది, బయట ఉన్నట్టుంది దానికి ఆనుమాలు కూడా. 2 బల్లలో దేవుని మందిరానికి కాంగో ఆవిడ కూడా ఇచ్చింది, దేవుని మందిరానికి చేసింది. మామ నీకు ఎక్కడి నుంచి వస్తాయంటే పింఛను వస్తుందిగా. అదేంటి మామ నువ్వు పిల్లలు కంటే పిల్లలకి నా కొడుకులు పెట్టుకుంటారు, ఈ డబ్బుతో దేవుడు పని చేయాలి. నాకు పేద విధవరాలు కనబడింది. అందరంటే ఉన్న దాంట్లో ఇస్తే ఈవిడంట తనకు ఉన్న దాంట్లో ఇచ్చిందంట. నా దగ్గర 2 ఉన్నాయి, ఎందుకు దాచుకోవాలి? దేవునికి ఏంటంట ఇచ్చేసి. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెడితే మన స్థాయిని తగ్గించుకోకూడదు. నేను అనుకుంటాను బర్జిల్లాయి అంటే దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడంట. ఆ ఉన్నతమైన స్థాయిలో, ఎంత ఉన్నతమైన స్థాయి అంటే ప్రియమైన దేవుని పెట్టారు. అతను ఐశ్వర్యవంతుడు, బహువృద్ధుడు అయినప్పటికీ దావీదు గారికి సహాయం చేయాలనే మనస్సు. ఈరోజు నిజం చెప్పంటారా, లేనోడే పెడతాడు, ఉన్నవాడు మీకెలా తెలుసు? మీకెలా తెలుసు అంటే నేనేదో చెప్తున్నాను, మీరు అలా చెప్పారు. నిజమే, అది లోక అనుభవం ఏంటి అంటే లేనివాడికి తెలుస్తుందంట బాధ ఏంటో, ఉన్నవాడు ఉన్నా పెట్టడంట అదేంటో. కానీ బర్జిల్లాయిని బట్టి రాంగ్ అని చెప్పాలి. ఏమనంటే లేకపోయినా కాదు, ఉన్నా తను ఎంత పెట్టగలడో అంత దేవుడు వదిలేసాడా? దాని కింద వచ్చిన చదవండి ఒకసారి, స్పీడ్కి వెళ్ళిపోదాం. అది కాదమ్మా, బర్జిల్లాయి గురించి 33వ వచనం, యెరూషలేములో నా యుద్ధ నిన్ను. చూడండి, ఇక్కడ దావీదు అన్నాడు తాను మళ్ళీ రాజు అయిపోయిన తర్వాత బర్జిల్లాయిని పిలిచి, యెరూషలేములో నేను నిన్ను పోషించదును, నీవు నాతో కూడా దాటవలనని రాజు బర్జిల్లాయితో సెలవీయగా, బర్జిల్లాయి రాజుకు నీతో కూడా యెరూషలేములకు వచ్చి
ఇక నేను ఎన్ని దినాలు బ్రతుకుతును? నేటికి నేను 80 ఏండ్లు వాడిని. నాకు సుఖ దుఃఖాలు తెలియవు, అన్నపానాలు రుచి తెలియదు, గాయకుల స్వరం తెలియదు. కావున నీ దాసులకు నేను నా ఏలిన వాడుకు రాజుకు నీకు ఎందుకు భారంగా ఉండవలను? అబ్బా, ఏమండి, సహాయం చేసి కూడా బాబు నీకు సహాయం చేస్తాను రా అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను 80 సంవత్సరాల వృద్ధుడిని, నాకేం తెలీదు, రుచి తెలియదు. ఏం తెలియదంట? ఇప్పుడు నేను బాగా ప్రేమించి మీలో ఎవరినైనా ఒక 80-90 ఏళ్ళ ముసలావిడిని రామ్మ నీకు మటన్ కూరేసి పెడతానంటే ఏమంటుంది? పళ్ళు ఎక్కడే నాన్న, తినే ఏం లేదంట, పళ్ళు లేవు కాబట్టి ఏం తెలియదంట ఆవిడికి. అంత ముక్కలు లేవు, నాకు అంత ఊరిపే అంటుంది. రెండవది, అలా కాదు మామ, ఇవాళ చూద్దురా అంటే నాకు కళ్ళు కనబడవు కానా. ఒకటేమో తింటానికి లేదంటుంది, రెండోదేమో చూడడానికి లేదంటుంది. ఈవిడంటుంది కాదులే మామ, చూడొద్దు, తినొద్దు, విందురా. ఏం వింటావు? చక్కని ఆర్కెస్ట్రా పెట్టించా, చక్కని సౌండ్ సిస్టమ్ పెట్టించా అంటే నాకు శివుడు పద్యవుగా నానా అంటే అక్కడ ఏమన్నట్టు చేస్తా, చాలా చక్కగా మధ్యలాయించి నేర్చుకునే విషయాల్లో నేను నీకు భారం కాకూడదు. ఏమండి, ఈరోజు చాలా మంది ఇలా అన్నానేమో అనుకోవద్దు కదా. ఒకప్పుడు నీకు ఎంత సహాయం చేశానురా, మన సహాయాలను గుర్తు చేసుకో. మన కష్టాల్లో ఉన్నప్పుడు బర్జలాయికి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు, వయసు మళ్ళినప్పుడు ఏ కొడుకులు తోసేలా రాజైన దావీదు అన్నాడు, నాతో పాటు నది దాటు, యెరూషలేము దాటు, యెరూషలేములోకి రా, నది దాటు రా అని అంటుంటే, నాన్న ఎందుకు నాన్న, నాకు ఏం వద్దు కానీ నేను నీకు భారంగా ఉండకూడదు అనుకుంటున్నా. ఈరోజు వృద్ధుల యొక్క మనసు ఏంటో తెలుసా? ఎవరికి భారం కాకూడదని. చాలామంది నాతో చెప్తున్నారు, అమ్మ ఇప్పటికైనా ముసలితనం వచ్చేసింది కదా, నీ కొడుకులు కూతురు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అయ్యా, నేను వాడికి ఏం కాకూడదు? ఉన్నారు అలాంటి వాళ్ళు, చేతులెత్తి దండం పెట్టచ్చు. నిజంగా భారం కాకూడదు. ఎంత సహాయం చేసావు? ఒక ఆవిడ అంటుంది, పింఛన్లు ఏమయ్యా ఒక 100 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు నేను ఉంచుకొని మెత్త పింఛనట్టు నా కూతురికి కొడుకు ఇచ్చేస్తున్నా. ఈ మధ్యన చెప్పకూడదు కానీ ఇక్కడ మా అమ్మ ఉంది. అయినా నేను అంటాను, అమ్మ ఇంత ముసలితనం వచ్చేసింది వెళ్ళొచ్చుగా అంటే, నా కొడుకులకి నేను భారం కాకూడదు. అదేంటమ్మా, డబ్బు ఇచ్చావు కదా, డబ్బు ఇచ్చినా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మరొకసారి చెప్పి ముగించేస్తా. ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటోడు అన్నాడు, నాకు సహాయం చేశాడు, నేను సహాయం చేస్తున్నా. ఒకడికి ఒకడు సహాయపడాలి అబ్బాయి సంఘంలో అన్నాడు. ఇంకోడు అంటున్నాడు, నాకు అదేమీ ఇవ్వకపోయినా పర్లా, నాకు దేవుడు సహాయం చేసి పనులు ఇచ్చాడు, నా కూడా దాంట్లోనే సహాయం చేస్తా అంటాడు. మూడో వాడు అన్నాడు కదా, నాకు దేవుడు సహాయం చేసే స్తోమతనిచ్చాడు, ఉన్నత పదవినిచ్చాడు, సహాయం పొందిన తర్వాత వాడి దగ్గర నుంచి నేను ఏం కోరుకోకూడదు, ఎవరికి నేను భారంగా ఉండకూడదు, సహాయాన్ని మాటి మాటికి గుర్తు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ గురించి నా గురించి మనకు గొప్ప సహాయం చేశాడండి. అదేంటంటే నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించాడు. ఆయన ఈరోజు నువ్వేదో సహాయం చేయాలని కోరుకోవట్లా, ఆయన నీ నుంచి కోరుకునేది ఏంటి అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కాపాడడానికి నీ కొరకు కలవరి శిలువలో రక్తాన్ని, నీ కొరకు తన ప్రాణాన్ని, నీ కొరకు తన శరీరాన్ని దారిగా అర్పించాడు. అటు ప్రభువుకి ఈరోజు నువ్వేం చేయగలవు? ఏ సహాయం చేయగలవు? ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్న మనము పరిశుద్ధ జీవితం కలిగి మానక ఆయనను స్తుతిద్దాం, తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్.